మిత్రులందరికీ తెలుగు వెనెల ఛానల్ నుండి శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం వాలేకుం. జాయ్ ఆఫ్ లెర్నింగ్. నేటి మంచి మాట. గొప్ప ఉపాధ్యాయులు జ్ఞానం, అభిరుచి మరియు కరుణ నుండి ఉద్భవిస్తారు. గొప్ప ఉపాధ్యాయులు జ్ఞానం, అభిరుచి మరియు కరుణ నుండి ఉద్భవిస్తారు. ఈ మంచి మాటలు మనకు అందించింది మిసైల్ మ్యాన్. వందలాది వేలాది మంది శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలబడిన గొప్ప మానవతావాది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ప్రియమైన స్నేహితులు, తల్లిదండ్రులకు చిన్న విన్నపం. చదువుకునే వయసులో పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు, ఒక్కొక్కసారి బలంగా ఉంటారు. కాబట్టి పిల్లలతో కాసేపు కూర్చుంటూ వాళ్ళతో అనేక విషయాలు చర్చిస్తూ ఉంటే వాళ్ళలో మానసిక బలం పెరుగుతుంది. విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ ప్రతిరోజు ఒక మోటివేషనల్ స్టోరీ తెలుసుకుందాం. ముందుగా తెలుగు వెనెల ఛానల్ లైక్ చేద్దాం. మీరు లైక్ చేస్తే షేర్ చేసినట్లే. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మనం చెప్పుకోబోతున్న మోటివేషనల్ స్టోరీ తపన. మరి ఈరోజు మోటివేషనల్ స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఇది మొదటి మోటివేషనల్ స్టోరీ. ప్రతిరోజు విద్యార్థుల కోసం ఒక మోటివేషనల్ స్టోరీ అందించే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. అనుకోకుండా ఒక పెద్ద మనిషికి 2 ఏళ్లు జైలు శిక్ష పడింది. అనుకోకుండా ఒక పెద్ద మనిషికి 2 ఏళ్లు జైలు శిక్ష పడింది. జైలుకు పోతూ జైలర్ని ఒక 20 పాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు, ఒక డిక్షనరీ కోరుకున్నాడు. పెద్ద మనిషి కదా అని జైలర్ అవి ఇప్పించాడు. జైల్లో కటిక నేల మీద పడుకుంటూ చెప్పకూడు తింటూ 20 పాత న్యూస్ పేపర్లతో 2 ఏళ్లు కష్టపడి మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అంత కఠినమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా 20 పాత న్యూస్ పేపర్ల సహాయంతో మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అంటే అతని పట్టుదలకు, నేర్చుకోవాలనే తపనకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అందుకే అన్నారు, మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. నేటి జనరేషన్లో పిల్లలు యూట్యూబ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్, ఫ్రెండ్స్ ఇట్లా కాలక్షేపం చేస్తున్నారు. అమూల్యమైన భవిష్యత్తు కోసం తక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఆ తక్కువ సమయంలో మంచి అవగాహనతో కాకుండా బట్టి పట్టే విధానంతో ముందుకు వెళ్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా బాగా చదువుదాం, ఇష్టంగా చదువుదాం, ప్రేమిస్తూ చదువుదాం. మరి ఒక విషయం నేర్చుకుందామా? భయాన్ని అధిగమిస్తే విజయం మనదే. ఒక 20 న్యూస్ పేపర్ల దగ్గర పెట్టుకొని, ఒక డిక్షనరీ దగ్గర పెట్టుకొని తను అనుకున్న ఇంగ్లీష్ని అద్భుతంగా నేర్చుకున్న ఒక పెద్ద ఆయన చూసి మనం తీసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎంత కఠినమైన సబ్జెక్ట్ అయినా సరే మనం దాన్ని ఇష్టంగా, ప్రేమగా చదవాలి. మరి మనలో ఉన్న భయాన్ని అధిగమించుదాం, విజయాన్ని సాధిద్దాం. ఇలా కూడా చేద్దాం. ఈ మోటివేషనల్ స్టోరీ విన్న తర్వాత దీన్ని ఇంట్లో అమ్మకి, నాన్నకి, స్నేహితులకు చెప్దాం. అలాగే క్లాస్ రూమ్లో మిమ్మల్ని ఎంతో అభిమానించే మీ యొక్క టీచర్స్ కూడా చెబుదాం. సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్స్ ఆర్కే.